సో డౌట్స్ ఏం లేవు. సరే ఒకసారి చూద్దాం మనకి యెస్టర్‌డే క్లాస్ ఏమేమి అయ్యాయి అండ్ వాటి గురించి ఒకసారి చూద్దాం. ఇంట్రడక్షన్, జావాస్క్రిప్ట్ ఇంట్రడక్షన్ అండ్ వేర్ టు రైట్ జేఎస్, టైప్స్ ఆఫ్ జేఎస్, సెలెక్టర్ ఐడి, సింటాక్సెస్ కమింగ్ మనం నేర్చుకునేటివి సింటాక్సెస్ కిందకి వస్తాయన్నమాట. కామెంట్స్, డిస్‌ప్లే అవుట్‌పుట్ పాసిబిలిటీస్, స్టేట్మెంట్స్ అయిపోయింది. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వేరియబుల్స్. వేరియబుల్స్ అంటే ఏమన్నా ఐడియా ఉందా మీకు? వేరియబుల్స్ అనేసి ఏమన్నా ఐడియా ఉందా? వేరియబుల్స్ అంటే ఏమన్నా ఐడియా ఉందా? ఏం సైలెంట్ అయిపోతారు? ఇప్పుడు మాట్లాడండి. ఆల్రెడీ మీరు టచ్ ఉంటాయి గదా! చెప్పండి. మీకు తెలిసిందే చెప్పండి. క్లియర్‌గా అర్థం కాలేదమ్మా. ఏమన్నా సి లాంగ్వేజ్ ఏమన్నా గుర్తుందా మీకి? సి లాంగ్వేజ్‌లో వేరియబుల్స్‌ని ఎక్కడ యూజ్ చేస్తారు? అది ఒకటే పాయింట్ మనకు కావాల్సింది. చాలా చోట్లని గాదు. డేటాని స్టోర్ చేయడానికి టు స్టోర్ డేటా. వి యూజ్ వేరియబుల్స్ అన్నమాట. అంతే. అంతకుమించి ఇంకే పాయింట్ మనకు అవసరం లేదు. ఇక్ సో ఎగ్జాంపుల్ నాకేమన్నా చెప్పగలరా? సి లాంగ్వేజ్‌లో మీరు యూజ్ చేసిన డేటా టైప్ అది సారీ ఆ వేరియబుల్స్‌ని ఎలా డిక్లేర్ చేస్తారనేసి? మీకింకా జలుబు తగ్గినట్లేదు. మీ వాయిస్ నాకు ఇనపడలేదు. ఆ! ఓకే. ఓకే. ఇంకా? ఓకే. ఓకే. సరే. సో ఇక్కడేందంటే ఏదైనా సరే, ఎలాంటి డేటా టైప్‌నైనా సరే వేరియబుల్‌లో స్టోర్ చేసుకోవచ్చు. దానికి డిక్లేర్ చేసేదేందంటే వేర్. వేర్ అనే కీవర్డ్‌తో మనం ఏదైనా వేరియబుల్‌ని డిక్లేర్ చేస్తాం. ఏ ఈక్వల్ 10 ఈ ఏలోనే మనం నంబర్‌ని చేయొచ్చు. వేర్ ఏ ఈక్వల్ టు స్ట్రింగ్‌ని చేయొచ్చు. అండ్ ఈ ఏలోనే బూలియన్ ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ వాల్యూస్‌ని ఆర్ బూలియన్ వాల్యూస్‌ని ట్రూని గాని, ఫాల్స్ గాని ఏదైనా డిక్లేర్ చేయొచ్చు. ఈ వేరియబుల్‌లోనే అరేని డిక్లేర్ చేయొచ్చు. ఈ వేరియబుల్‌లోనే ఆబ్జెక్ట్‌ని చేయొచ్చు. ఈ వేరియబుల్‌లోనే నల్‌ని చేయొచ్చు. అండ్ ఎంప్టీ వేరియబుల్ అని మనం తీసుకోవచ్చు. ఇప్పుడు చెప్పండి మన డేటా టైప్స్ ఏమేమున్నాయి? నంబర్ డేటా టైప్, స్ట్రింగ్ డేటా టైప్, బూలియన్ డేటా టైప్, ఆబ్జెక్ట్. అరేని ఆబ్జెక్ట్ అంటారు. ఇక్కడ ఆబ్జెక్ట్‌ని ఆబ్జెక్టే అంటారనమాట. అండ్ నల్ డేటా టైప్‌ని కూడా ఆబ్జెక్టే అంటారు. ఏని అన్‌డిఫైన్డ్ వేరియబుల్ అంటారు. ఏని నార్మల్ డిక్లేర్ చేస్తే అన్‌డిఫైన్డ్ అంటారు మనకి. ఓకేనా? అందుకే మనము జావా స్క్రిప్ట్‌లో ఉండే వేరియబుల్స్‌ని లూజ్‌లీ టైప్డ్ లాంగ్వేజ్ అంటారు. లూజ్‌లీ టైప్డ్. లూజ్‌లీ టైప్డ్ లాంగ్వేజ్ అంటే ఎలాంటి డేటా టైప్ అయినా సరే ఈ వేరియబుల్‌లకి డిక్లేర్ చేసుకోవచ్చు మనం. సెపరేట్‌గా మీరు ఇంట్, క్యార్, వార్ ఇలాంటివి మనం డిక్లేర్ చేయనవసరం లేదు. సి లాంగ్వేజ్‌లో ఏందంటే క్యార్ గాని, ఇంట్ గాని, స్ట్రింగ్ గాని, బూలియన్ గాని అట్లా డిక్లేర్ చేస్తాం మనం. ఇక్కడ అలా డిక్లేర్ చేసే అవసరం లేదు. ఎలాంటి డేటా టైప్‌నైనా సరే మన వేరియబుల్‌లో స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు లేటెస్ట్‌గా మనకి లెట్ అనేసి అండ్ కాన్స్ట్ సిఓఎన్ఎస్‌టి. కాన్స్ట్ అనేది వేరియబుల్స్‌ని డిక్లేర్ చేసుకోవడానికి వాడారన్నమాట. కాన్స్టెంట్ ఎందుకోసం అంటే ఏదైనా సరే ఒక వేరియబుల్‌లో ఉండే డేటాని కాన్స్టెంట్‌గా పెట్టుకోవాలి అంటే కాన్స్ట్ అనేసి యూజ్ చేస్తారు. ఆ వేరియబుల్ ఉండే డేటా మనకు చేంజ్ అవ్వకూడదు. ఇప్పుడు చూడండి ఇక్కడ
ఏ అనేది 10 అయింది, ఏ అనేది శివ అయింది, ఏ అనేది ట్రూ అయింది, ఏ అనేది అరే అయింది, ఏ అనేది ఆబ్జెక్ట్ అయింది, ఏ అనేది నల్ అయింది, ఏ అనేది ఎంప్టీ అయింది. ఇన్ని వేరియబుల్స్ వచ్చాయి మనకి. ఇప్పుడు ఒక్కొక్కటి రీప్లేస్ అయిపోతాయి. వేర్‌తో యూజ్ చేసామనుకుంటే లాస్ట్ ఫైనల్‌గా ఏదైనా సరే ఇక్కడ ఇప్పుడు ఏదన్నా ఏ అనే వేరియబుల్ మనం అవుట్‌పుట్ చూసామనుకోండి, లాస్ట్‌లో ఏదైతే ఉంటదో ఆ వేరియబుల్ మనకొస్తది. కానీ లెట్‌తో గాని, కాన్స్టెంట్‌తో గాని ఒక్కసారి డిక్లేర్ చేసిన వేరియబుల్‌ని మళ్ళీ డిక్లేర్ చేయలేం. ఒక్కసారి డిక్లేర్ చేసిన వేరియబుల్‌తో మళ్ళీ ఇంకోసారి డిక్లేర్ చేయలేం. ఇంకో వేరియబుల్‌లోకి ఇంకో వాల్యూని మనం అసైన్ చేయలేం. క్లియరా? ఇవెక్కడ యూజ్ చేస్తారంటే వితిన్ ది ఫంక్షన్‌లో యూజ్ చేస్తారు. ఏదైనా సరే ఔట్ సైడ్‌లో ఉండే ఫంక్షన్‌లో యూజ్ చేసుకోండి. గ్లోబల్ వేరియబుల్స్‌లో వేర్ అనేసి యూజ్ చేసుకోండి. వితిన్ ది ఫంక్షన్‌లో ఎందుకంటే వేరే వేరియబుల్ దీంట్లోకి అసైన్ అవ్వకూడదు కాబట్టి మనం వేర్ కాన్స్టెంట్ అనేసి ఎక్కడైనా ఫంక్షన్స్‌లో యూజ్ చేస్తామన్నమాట. క్లియర్ అయ్యి? సో వేరియబుల్స్ గురించి ఇన్ డెప్త్‌గా ఇంకా నేర్చుకోవాలంటే W3 స్కూల్స్‌లోకి వెళ్ళండి. నేను ఏ టాపిక్ అయితే చెప్తానో ఆ టాపిక్ మీద మాత్రం మీరు W3 స్కూల్స్‌లో రెఫర్ చేయండి. ఎందుకంటే థియరిటికల్‌గా నేను ఇక్కడ చెప్తానన్నమాట. ప్రాక్టికల్‌గా నేను అక్కడ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి వేర్. యూజింగ్ లెట్, యూజింగ్ కాన్స్టెంట్ అన్నమాట. ఈ 3 వేస్‌లో మనకి డిక్లేర్ చేయొచ్చు జావాస్క్రిప్ట్ వేరియబుల్స్‌ని. దిస్ చాప్టర్ యూజెస్ వేర్ అన్నమాట. ద లెట్ అండ్ కాన్స్టెంట్ కీవర్డ్స్ ఆర్ ఎక్స్‌ప్లెయిన్ ఇన్ ద నెక్స్ట్ చాప్టర్స్ అన్నమాట. లెట్, కాన్స్టెంట్ వరకు. సో వాటి గురించి చూద్దాం. వేర్ ఆర్ కంటైన్ ఫర్ స్టోరింగ్ డేటా వాల్యూస్. చూడండి వేరియబుల్స్ ఆర్ కంటైనర్స్ ఫర్ స్టోరింగ్ డేటా వాల్యూస్. ఇన్ ద ఎగ్జాంపుల్ XYZ ఆర్ ద వేరియబుల్ డిక్లేర్ ద వేర్ అనే కీవర్డ్. సేమ్ ఇవన్నీ ఆల్రెడీ మనకి తెలిసినవి. ఇప్పుడు మచ్ లైక్ ఆల్జీబ్రా అంటే మనకేందంటే మన వేరియబుల్ నేమ్ వచ్చేసి మన నేము, ఎఫ్ నేము, ఎల్ నేము ఇలాంటివి కూడా మనం ఇచ్చుకోవచ్చు. ప్రైస్ టు, టోటల్ ఇలాంటివన్నీ మన వేరియబుల్స్ ఇచ్చుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఐడెంటిఫైయర్స్ అన్నమాట. ఆల్ జావాస్క్రిప్ట్ వేరియబుల్స్ మస్ట్ బి ఐడెంటిఫైడ్ విత్ ది యూనిక్ నేమ్స్. దీస్ యూనిక్ నేమ్స్ ఆర్ కాల్డ్ ఐడెంటిఫైయర్స్. Identified can be short names like X and Y. More descriptive names, age, sum, total value ఇలాగా. So general rules for constructing a names for variables, unique identifiers are names can contain letters, digits, underscores and dollar signs. Names must begin with a letter. Names can also begin with dollar and underscore. But we will not use in this tutorial. వీడు ఇక్కడ యూజ్ చేయలేదంట. కానీ మనం ఏదైనా సరే వేరియబుల్‌ని డిక్లేర్ చేసుకోవాలంటే డాలర్ సైన్‌తో కూడా మీరు డిక్లేర్ చేసుకోవచ్చు. అంటే స్టార్టింగ్ వాల్యూ అన్నమాట. స్టార్టింగ్ లెటర్ అన్నమాట. స్టార్టింగ్ మనకి నంబర్‌తో అవ్వకూడదు. ఓన్లీ లెటర్‌తోనే మనకి స్టార్టింగ్ అవ్వాలి. లెటర్‌తో కాకుండా ఆ డాలర్‌తో గాని, అండర్‌స్కోర్‌తో గాని మనం స్టార్ట్ అవ్వచ్చు. నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. స్మాల్ y అండ్ క్యాపిటల్ Y వేరియబుల్స్ ఆర్ డిఫరెంట్. స్మాల్ y వేరియబుల్, క్యాపిటల్ Y వేరియబుల్ డిఫరెంట్ అయిపోద్ది అన్నమాట మనకి. ఎందుకంటే కేస్ సెన్సిటివ్ అన్నమాట. కేస్ సెన్సిటివ్ అంటే మనకి క్యాప్స్ ఉంటే క్యాప్సే రాయాలి, స్మాల్ ఉంటే స్మాలే రాయాలి. రిజర్వ్డ్ కీవర్డ్స్ లైక్ జావాస్క్రిప్ట్ కీవర్డ్స్ కెనాట్ బి యూజ్డ్ యాస్ ఎ నేమ్స్. అంటే ఇక్కడ వేర్ అనేది ఒక రిజర్వ్డ్ కీవర్డ్ అన్నమాట. ఈ వేర్ రిజర్వ్డ్ కీవర్డ్ కాబట్టి ఈ వేర్ ని వేరియబుల్ లాగా మీరు వాడకూడదు. ఈ నల్ రిజర్వ్డ్ కీవర్డ్ కాబట్టి ఈ నల్ ని వేరియబుల్ గా వాడకూడదు. ఈ ట్రూ అనేది రిజర్వ్డ్ కీవర్డ్ కాబట్టి ట్రూ అనేది వేరియబుల్ నేమ్ గా వాడకూడదు. ఫంక్షన్ అనేది రిజర్వ్డ్ కీవర్డ్ కాబట్టి ఫంక్షన్ అనే నేమ్ ని మనం వాడకూడదు. క్లియరా? డేటా టైప్స్ అయిపోయినాయి అండ్ వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేయడం అయిపోయింది. చూస్తే మీకు ఇవన్నీ మీకు తెలుస్తాయి. డేటా టైప్స్ అన్నమాట. నెంబర్ డేటా టైప్, స్ట్రింగ్ డేటా టైప్, వేర్ కార్ డిక్లేర్ ఇది అన్‌డిఫైన్డ్ వస్తది మనకి. ఇవన్నీ చూసారనుకోండి మీకు ఒక ఐడియా వస్తది. ఇవన్నీ చూడండి మీరు వాల్యూ ఈక్వల్ టు అన్‌డిఫైన్డ్. ఓకే. నెక్స్ట్ లెట్ గురించి, కాన్స్టెంట్ గురించి కొంచెం చూద్దాం ఒకసారి. ద లెట్ కీవర్డ్ వాస్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ ECMAScript 6 అన్నమాట. ES6 అంటారు. అది 2015లో వచ్చింది మనకి. అడ్వాన్స్డ్ వెర్షన్స్ అన్నమాట ఇది. ECMAScript 6. వేరియబుల్ డిఫైన్డ్ విత్ ద లెట్ కెనాట్ బి రీడిక్లేర్డ్. వేరియబుల్ డిఫైన్డ్ విత్ లెట్ మస్ట్ బి డిక్లేర్డ్ బిఫోర్ యూజ్. వేరియబుల్ డిఫైన్ ద లెట్ హ్యావ్ బ్లాక్ స్కోప్. బ్లాక్ స్కోప్ అంటే విత్ ఇన్ ది ఫంక్షన్ లోనే మనకి యూజ్ చేస్తామంట. కెనాట్ బి రీడిక్లేర్డ్ ఇవన్నీ చూస్తే మనకి x ఈక్వల్ టు జాన్, మన x ఈక్వల్ టు 0, మళ్ళీ సింటాక్స్ ఎర్రర్, x ఈజ్ ఆల్రెడీ డిక్లేర్డ్ అనేసి వస్తుంది అండ్ x ఈక్వల్ టు జాన్ ఇలాంటివి బ్లాక్ స్కోప్ అనమాట. ఏదైనా సరే ఒక బ్లాక్ లో మనం యూజ్ చేసుకోవాలంటే ఇలాగా x ఈజ్ నాట్ ఇన్ యూజ్ హియర్. సో ఇక్కడ అన్ని చూడండి ఒకసారి. రీడిక్లేరింగ్ వేరియబుల్ ఇక్కడ వేర్ అనేసి మన x అనేసి యూజ్ చేసాం. మళ్ళీ తర్వాత ఏదైనా సరే మనకి ఇది
లోకల్ స్కోప్ అనమాట. ఇది గ్లోబల్ స్కోప్ అండ్ లోకల్ స్కోప్ అనమాట. లోకల్ స్కోప్, గ్లోబల్ స్కోప్ అనేది ఫంక్షన్స్ టాపిక్ చెప్పినప్పుడు మీకు చెప్తాను అవన్నీ. ఓకేనా? రీడిక్లేరింగ్ ఇవన్నీ చూస్తే మీకు అర్థమవుతది. నాట్ అలౌడ్. ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్‌ని డిక్లేర్ చేశారు కాబట్టి మళ్ళీ తర్వాత ఎక్స్‌ని మళ్ళీ నాట్ అలౌడ్ అయితదనమాట. అదే గనుక ఇలాగ లెట్ x ఈక్వల్ టు అండ్ x ఈక్వల్ 3 అయినా సరే నాట్ అలౌడ్ అనమాట. అది x ఈక్వల్ టు ఇక్కడ నాట్ అలౌడ్. ఓకేనా? లెట్ ఇవన్నీ. నెక్స్ట్ కాన్స్టెంట్. కాన్స్టెంట్ అనేది ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఏదైనా సరే ఒక జీమెయిల్ అకౌంట్ మీరు క్రియేట్ చేస్తారు. జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేస్తే అక్కడ ఉండే అన్ని ఫీల్డ్స్ ఎడిట్ చేసుకోవచ్చు ఎక్సెప్ట్ మెయిల్ ఐడీ అన్నమాట. మెయిల్ ఐడీ తప్ప రిమైనింగ్ అన్ని ఫీల్డ్స్ ని మీరు ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఉంటది. ఆ మెయిల్ ఐడీకి ఏ వేరియబుల్ లో స్టోర్ చేసింటారు అంటే కాన్స్ట్ అనే వేరియబుల్ లో స్టోర్ చేసింటారు. కాన్స్ట్ అనే వేరియబుల్ లో ఏదైనా సరే వాల్యూని మీరు స్టోర్ చేశారనుకుంటే ఆ వాల్యూని వచ్చేసి మీరు చేంజ్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. ఓకేనా? అదే కాన్స్ట్ అన్నమాట మనకి. సేమ్ కాన్స్ట్ 3.14 పై ప్లస్ ఇలాగా. సో మస్ట్ బి అసైన్డ్ పై ఈక్వల్ టు అండ్ పై ఈక్వల్ టు అని ఇవన్నీ చూడండి మీరు. ఇవన్నీ మీకు ఎగ్జాంపుల్ అర్థం అవుతాయండి. నేను చెప్పిండేది జస్ట్ ప్రాక్టికల్ అని చెప్పేసాను కాబట్టి ఇవన్నీ మీరు చూసినా మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ డేటా టైప్స్ గురించి చూద్దాం. లెంత్ ఈక్వల్ 16 నెంబర్ డేటా టైప్. స్ట్రింగ్ డేటా టైప్. ఆబ్జెక్ట్ వచ్చిన ఆబ్జెక్ట్ డేటా టైప్. జావా స్క్రిప్ట్ అనేది ఏంటంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. అది మళ్ళీ తర్వాత అసలు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అసలు అరేని ఆబ్జెక్ట్ ని ఎలా చేస్తాం, అరేలో ఉండే వాల్యూని ఎలా డిక్లేర్ చేసుకుంటాం అండ్ ఆబ్జెక్ట్ లో ఉండే వాల్యూని ఎలా డిక్లేర్ చేసుకుంటాం అనేది చూద్దాం. ఇది అయిన తర్వాత అరేస్ గురించి, ఆబ్జెక్ట్స్ గురించి ఒక చిన్న బ్రీఫ్ గా ఇంట్రడక్షన్ ఇస్తాను. అంటే వీటి గురించి మనకు జావా స్క్రిప్ట్ మనం నేర్చుకుంటున్నాము అంటే అరేస్ ఆబ్జెక్ట్స్ లో ఉండే డేటాని ఫ్రంట్ ఎండ్ లో డిస్ప్లే చేయడానికి మనం నేర్చుకుంటాం. అరేస్ ఆబ్జెక్ట్స్ లో ఉండే డేటా ఎందుకు ఫ్రంట్ ఎండ్ లో డిస్ప్లే చేసుకుంటాం అంటే ఇప్పుడు ఇదేంటంటే డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. డైనమిక్ అంటే ఏంటంటే స్క్రిప్ట్ లో ఉండే కోడ్ మనకి ఫ్రంట్ ఎండ్ లో డిస్ప్లే చేస్తాం. ఇక్కడ ఏంటంటే కొన్ని టైమ్స్ సర్వర్ నుంచి డేటా వస్తుంది మనకి. సర్వర్ నుంచి వచ్చే డేటా ఎలా వస్తుందంటే ఒక అరే ఫార్మాట్ లో గానీ, ఒక వేరియబుల్ ఫార్మాట్ లో గానీ, ఒక ఆబ్జెక్ట్ ఫార్మాట్ లో గానీ మనకు వస్తుంది డేటా. ఇప్పుడు అరేలో ఉండే డేటాని ఫ్రంట్ ఎండ్ లో డిస్ప్లే చేసుకోవాలంటే ఈ కాన్సెప్ట్స్ మీరు నేర్చుకోవాలన్నమాట. అరేస్ ఆబ్జెక్ట్స్ గురించి ఇన్ డెప్త్ గా నేను చెప్తాను 1 by 1. ఇది చూద్దాం. సో కాన్సెప్ట్స్ ఆఫ్ డేటా టైప్స్. సో ఇప్పుడు ఎక్కడైనా సరే ఇక్కడ చూడండి నెంబర్ ప్లస్ స్ట్రింగ్ ఏమైతుందంటే స్ట్రింగ్ డేటా టైప్ అవుతుంది. దీని ఫైనల్ అవుట్పుట్ ఏమైతుందంటే 16 వోల్వో అనేసి అవుతుంది. ఇక్కడ ప్లస్ అనే ఆపరేటర్ ఏంటంటే కంకాటినేషన్ కోసం యూజ్ చేస్తారు. జావా స్క్రిప్ట్ లో చాలా ఇంపార్టెంట్. ప్లస్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా కేసెస్ లో యూజ్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ప్లస్ అనే ఆపరేటర్ ఏంటంటే కంకాటినేషన్ యాడ్ అవ్వడానికి, కంకాటినేషన్ అన్నమాట. ఓకే, చూడండి ప్లస్ ప్లస్ ప్లస్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి మనం కౌంట్ చేసుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి లెఫ్ట్ సైడ్ నుంచి మనం కౌంట్ చేసుకోవాలి. నెంబర్ ప్లస్ నెంబర్ ఏమైతుందంటే నెంబర్ అవుతుంది. అదే కనుక నెంబర్ ప్లస్ స్ట్రింగ్ ఏమైతుందంటే స్ట్రింగ్ అవుతుంది. ఇప్పుడు ఫైనల్ గా మనకి ఏమైతుందంటే 16 ప్లస్ 4 ఏమైతుందంటే 20 అవుతుంది. మళ్ళీ 20 ప్లస్ వోల్వో ఏమైతుందంటే 20 వోల్వో అవుతుంది. అదే కనుక స్ట్రింగ్ ప్లస్ నెంబర్ ఏమైతుందంటే స్ట్రింగ్ అవుతుంది. మళ్ళీ స్ట్రింగ్ ప్లస్ నెంబర్ ఏమైందంటే స్ట్రింగే అవుతుంది. అప్పుడు ఏమైతుందంటే వోల్వో 16 అవుతుంది మనకి. ఓకే, వీటి అవుట్పుట్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఒకసారి చూడండి. నెక్స్ట్ స్ట్రింగ్ డబుల్ కోట్స్ వేస్తే మనకి స్ట్రింగ్ అంటే నెంబర్స్ బులియన్ డేటా టైప్ x ఈక్వల్ టు y, x డబుల్ ఈక్వల్ టు y, x డబుల్ ఈక్వల్ టు z అని ఏమనుకుంటే రిటర్న్స్ ఫాల్స్ ట్రూ అనేసి మనకు వస్తాయి. జావా స్క్రిప్ట్ అరేస్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇవి. ఇప్పుడు అరే ఏదైనా సరే ఒక అరేని మీరు డిక్లేర్ చేయాలనుకుంటున్నాను. నేను వేర్తోనే డిక్లేర్ చేస్తాను. మీరు కావాలంటే వేరే ఇది వేరియబుల్ లెట్ గానీ ఏదైనా సరే మీరు యూజ్ చేయండి. వేర్ కార్స్ ఈక్వల్ టు సమ్. వాట్ ఈజ్ అరే? ఏమైనా ఐడియా ఉందా? వాట్ ఈజ్ అరే? ఇక్కడే ఉంది. వాట్ ఈజ్ అరే? సిమిలర్ డేటా టైప్ అనేది మనకి ఎక్కడంటే ఓన్లీ సిలోనే. ఇక్కడ ఏంటంటే ఎలాంటి డేటా టైప్ అయినా సరే మనకు అలో చేసుకోవచ్చు. ఒక అరే లోపలికి మల్టిపుల్ డేటాని స్టోర్ చేసుకుంటాము. షార్ట్ కట్ లో చెప్పాలంటే మల్టిపుల్ డేటాని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసేది అరే అన్నమాట. ఇక్కడ చూడండి, ఇది ఒక్కొక్కటి మనం స్టోర్ చేయాలంటే ఒక్కొక్క వేరియబుల్ తీసుకోవాలి, ఒక్కొక్క దాంట్లో స్టోర్ చేసుకోవాలి. అదే గనక మల్టిపుల్ వాల్యూస్ ని, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా వాల్యూస్ ని, డేటా టైప్స్ కూడా మనం ఇక్కడ అలో చేస్తుంది. స్ట్రింగ్ అయితే డబుల్ కోట్స్ ఇస్తాం, నెంబర్స్ అయితే డైరెక్ట్ గా మనం రాయేస్తాం. మనం డబుల్ కోట్స్ ఇవ్వనవసరం లేదు. ఓకేనా?
ఇప్పుడు ఒక అరేలో ఉండే డేటాని గెట్ చేసుకోవాలంటే ఇప్పుడు సపోజ్ ఫస్ట్ వాల్యూని మనం గెట్ చేసుకోవాలంటే ఎలా గెట్ చేసుకోవచ్చు? ఈ వాల్యూ నాకు కావాలనుకుంటున్నా. ఈ వాల్యూని గెట్ చేసుకోవాలంటే ఎలా గెట్ చేసుకోవచ్చు? చెప్తారా? ఆకాంక్ష, ప్రియ, శ్రీరామ్. ఎస్ ఫస్ట్ వాల్యూ మనకు కావాలనుకుంటే కార్స్ ఆఫ్ 0. ఇప్పుడు ఈ వాల్యూని మనకి హెచ్టీఎంఎల్ మనం చూడాలనుకుంటే చాలా మెథడ్స్ ఉన్నాయి. కన్సోల్ డిస్ప్లే పాసిబిలిటీస్ నేను చెప్పాను. ఎవరైనా చెప్తారా డిస్ప్లే పాసిబిలిటీస్ ఏమేమి ఉన్నాయనేసి? డిస్ప్లే పాసిబిలిటీస్ చెప్తారా ఎవరైనా? కార్స్ ఆఫ్ 0 అంటే మనకి కన్సోల్ లో ప్రింట్ అవుతాయి. ఎందుకంటే కన్సోల్ డాట్ లాగ్ యూజ్ చేసాం కాబట్టి కన్సోల్ లో మనకి ఈ కార్స్ ఆఫ్ 0 ఏమైతే ఉంటుందో ఆ వాల్యూ మనకి ప్రింట్ చేసుకోవచ్చు. చెప్తారా ఎవరైనా? డిస్ప్లే పాసిబిలిటీస్ ఏమేమి ఉన్నాయి? ఫాస్ట్ గా చెప్పాలి. ఓకే, డాక్యుమెంట్ డాట్ రైట్. ఓకే, అలర్ట్. ఎస్ కన్సోల్ డాట్ లాగ్. డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్. డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ చాలా ఇంపార్టెంట్ మనకి. డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట మనకి. అది మర్చిపోకూడదు ఎప్పుడైనా సరే. సో ఏదైనా సరే దీంట్లో ఎర్రర్స్ ఉన్నాయనుకుంటే మనకు అవుట్పుట్ ప్రింట్ అవ్వదు. సో కార్స్ ఆఫ్ 0 అనేసి ఇస్తున్నా. కార్స్ ఆఫ్ 0 వచ్చేసి మనకి సబ్. చూడండి సబ్. ఇదే సబ్ ని నేను ఈ హెచ్టిఎంఎల్ లో ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఎవరైనా హెల్ప్ చేస్తారు నాకు? H1 లో నేను ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. ఐడి ఈక్వల్ టు ARR అని పెట్టాను. ఈ ARR లో నాకు ప్రింట్ అవ్వాలన్నమాట నాకు. అంటే HTML లో నాకు ప్రింట్ అవ్వాలి. ఇక్కడ ఉండే అరేలో ఉండే డేటా వచ్చేసి నాకు ఆ HTML లో ARR లో ఉండే ఐడిలోకి నాకు ప్రింట్ అవ్వాలి. చెప్తారు ఎవరన్నా? శ్రీరామ్ ఏం మాట్లాడట్లేదు, ఏం ప్రాక్టీస్ చేయలేదా? మరి చెప్పట్లేదు. చెప్తావు ఇప్పుడు? డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఏ డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఈక్వల్ టు కార్స్ ఆఫ్ 0. అంతే. కార్స్ ఆఫ్ 0 ని మనకి ఇన్నర్ హెచ్టిఎంఎల్ లో ఎక్కడ ప్రింట్ చేయాలి? ARR అనే ఐడిలోకి మనం ప్రింట్ చేయాలన్నమాట. చూస్తే ఇప్పుడు సబ్. అదే కనుక ఇంకో వాల్యూ కావాలనుకుంటే 1 అనేసి ఇచ్చామనుకుంటే ఆ వాల్యూ వచ్చేసి ఇక్కడికి వెళ్తాం. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. అరేలో ఉండే డేటాని మనకి ఏదైనా చేయాలంటే ఇండెక్స్ నెంబర్స్ తో బేస్ చేసుకొని మనం ప్రింట్ చేస్తాం. ఆ ఇండెక్స్ నెంబర్స్ ఎలా ఉంటాయంటే కార్స్ ఆఫ్ 0, కార్స్ ఆఫ్ 1, కార్స్ ఆఫ్ 2, కార్స్ ఆఫ్ 3. ఓకే, క్లియరా? క్లియరా? అరే ఆబ్జెక్ట్ అన్నమాట. ఆబ్జెక్ట్ ఎలా ఉంటుందంటే సపోజ్ అసలు ఈ సాబ్ అంటే ఏంటి, వోల్వో అంటే ఏంటి, BMW అంటే ఏంటి మనకు తెలియదు. అందుకోసం మనము దీనికంటూ మనకి ఒక ప్రాపర్టీ ఉంటదన్నమాట మనకి. ఆబ్జెక్ట్ ఎలా డిక్లేర్ చేస్తా అంటే వేర్ కార్ నేమ్స్ ఈక్వల్ టు ఒక వేరియబుల్ తీసుకుని కార్ నేమ్స్ ఈక్వల్ టు అని తీసుకున్నాను. ఇక్కడ నేను ఆబ్జెక్ట్ అంటే ఫ్లవర్ బ్రాకెట్స్. ఇక్కడ ప్రాపర్టీ నేమ్ నేనేం చేస్తున్నా, ప్రాపర్టీ నేమ్ కార్1 అనేసి అంటున్నా. కోలన్ కార్1 వచ్చేసి సాబ్ అనేసి ఇస్తున్నా. నెక్స్ట్ కార్2 కోలన్ వోల్వో. మళ్ళీ కార్3 BMW. స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ లోనే ఇవ్వాలి BMW. నెక్స్ట్
అవైలబుల్ అవైలబుల్ అని నేను తీసుకుంటున్నా, అవైలబుల్ తీసుకొని 40. ఇది ఆబ్జెక్ట్ లో మనకి యూజర్ కి అర్థమయ్యేలాగా మనం చేస్తాము. యూజర్ కి అర్థమయ్యేలాగా car1, సాబ్, car2, వోల్వో, car3, BMW అండ్ అవైలబుల్ కార్స్ అనేసి 40. ఇప్పుడు మనం ఈ car1 ని ప్రింట్ చేసుకోవాలంటే ఎలాగా? ఈ car1 ని నేను దీంట్లోనే ప్రింట్ చేద్దాం. ఇన్నర్ HTML నేను ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. అది ఎక్కడంటే ఇంకొక ARR1 లో నేను ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. ARR1 లో నేను ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. document.getElementById ARR1.innerHTML. ఇక్కడ రాయాలంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, వేరియబుల్ నేమ్ వేరియబుల్ నేమ్ డాట్ ప్రాపర్టీ నేమ్. car1 ని ప్రింట్ చేయాలంటే car1, car2 ని ప్రింట్ చేయాలంటే car2, car3 ని ప్రింట్ చేయాలంటే car3. అదే కనుక అవైలబుల్ కార్స్ ని ప్రింట్ చేయాలంటే అవైలబుల్ అనేసి ఇచ్చామనుకుంటే ఇలా కార్స్ నేమ్స్ డాట్ అవైలబుల్ అనేసి ఇస్తాం మనం. ఇప్పుడు చూద్దాం ఒకసారి అవుట్పుట్ చూడండి 40. ఇప్పుడు దీని ముందు ఏదైనా స్ట్రింగ్ రావాలనుకుంటున్నాం. ఇప్పుడు స్ట్రింగ్ ప్లస్ వేరియబుల్ ఏదైనా సరే యాడ్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ చూడండి, నేను ఏ స్ట్రింగ్ రాస్తున్నా అంటే స్ట్రింగ్ రాస్తున్నాను. ఈ స్ట్రింగ్ ప్లస్ నెంబర్ ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. ప్లస్ స్ట్రింగ్ ప్లస్ నెంబర్. ఇప్పుడు చూడండి, అవైలబుల్ కార్స్ ఆర్ కార్స్, అవైలబుల్ కార్స్ కోలన్ స్పేస్ ఇచ్చేసి. ఇప్పుడు చూస్తే మనకి అవైలబుల్ కార్స్ కోలన్ అంటే ఇక్కడ వీటి స్ట్రింగ్ తర్వాత మనకి ఏమొస్తా అంటే ఈ వాల్యూస్ వస్తాయి. ఈ స్ట్రింగ్ యాజ్ ఇట్ ఈస్ గా మన ప్రింట్ అయిపోద్ది. ఎప్పుడైనా సరే స్ట్రింగ్ యాజ్ ఇట్ ఈస్ గా ప్రింట్ అవ్వాలి, ఎన్ని రావాలంటే ఇప్పుడు అవైలబుల్ కార్స్ 40. క్లియరా? స్ట్రింగ్ ప్లస్ అరే ఇస్తున్నాను, స్ట్రింగ్ ప్లస్ వేరియబుల్ అన్నమాట. ఒక స్ట్రింగ్ ప్లస్ వేరియబుల్ రైట్. క్లియర్ అవ్వలేదా? కంకాటినేషన్ ఆపరేటర్ అన్నమాట. ఒక స్ట్రింగ్ ని ఒక వేరియబుల్ ని యాడ్ చేసుకోవచ్చు, ఒక వేరియబుల్ ని ఒక స్ట్రింగ్ ని యాడ్ చేసుకోవచ్చు, ఒక నెంబర్ ని ఒక వేరియబుల్ ని యాడ్ చేసుకోవచ్చు, అండ్ ఒక స్ట్రింగ్ ని ఒక నెంబర్ ని యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా సరే యాడ్ చేయాలంటే ఇక్కడ ప్లస్ అనే ఆపరేటర్ కంకాటినేషన్ కలపడము. నెంబర్ ప్లస్ నెంబర్ నెంబరే అవుతుంది, అడిషన్ అవుతుంది అది. అదే కనుక ఒక స్ట్రింగ్ ప్లస్ ఒక నెంబర్ ఏమవుతుంది అంటే కంకాటినేషన్ అవుతుంది, అంటే రెండు కలిసిపోయి ప్రింట్ అవ్వడం. సేమ్ లైక్ ఇక్కడ నేను చేసింది కూడా అదే. అవైలబుల్ కార్డ్స్ అనేది ఒక స్ట్రింగ్ ప్లస్ వేరియబుల్ ఇచ్చాను. స్ట్రింగ్ ప్లస్ వేరియబుల్ ఏమవుతుంది? స్ట్రింగ్ ప్లస్ వేరియబుల్ అవుతుంది. స్ట్రింగ్ అనేది డబుల్ కోట్స్ లో ఇవ్వాలి. ఈ డబుల్ కోట్స్ ని నేను ఇక్కడ ఉండే వాల్యూని మనకి యాడ్ చేయాలి అనేసి అనుకుంటే ప్లస్ అనే సింబల్ తో మనం యాడ్ చేస్తాము. ఓకేనా? ఇక్కడ ఏదైనా సరే car1 కావాలంటే car1 ప్రింట్ చేయొచ్చు, car2 కావాలంటే car2 ప్రింట్ చేయొచ్చు, car3 కావాలంటే car3 ప్రింట్ చేయొచ్చు, అండ్ అవైలబుల్ ని ప్రింట్ చేయాలంటే అవైలబుల్ మనం ప్రింట్ చేయొచ్చు. డాట్ car1 లేదనుకుంటే డాట్ car2 లేదనుకుంటే డాట్ car3 లేదనుకుంటే డాట్ అవైలబుల్. ఏదైనా సరే వాల్యూని మనం ప్రింట్ చేయొచ్చు. క్లియరా? ఒక ఆబ్జెక్ట్ గురించి. ఇంకా వీటి గురించి ఇన్ డెప్త్ గా కమింగ్ క్లాస్ లో మనం ఒక సపరేట్ దీని మీద ఒక టాస్క్లు చేయాలి, అండ్ వీటిని సపరేట్ గా ఇన్ డెప్త్ గా మనం నేర్చుకుంటాం. అప్పుడు చూద్దాం మనం. ఓకేనా? ఇప్పుడు మనకి మిగిలిపోయిన టాపిక్స్ కి వద్దాం మనం. వేరియబుల్ గురించి అయింది, అరే గురించి అయింది, ఆబ్జెక్ట్ గురించి అయింది, జావాస్క్రిప్ట్ డేటా టైప్స్ గురించి అయింది. ఇప్పుడు సెలెక్టర్స్ గురించి చూద్దాం. సెలెక్టర్, క్లాస్ సెలెక్టర్, ట్యాగ్ సెలెక్టర్, నేమ్ సెలెక్టర్. క్లాస్, ట్యాగ్, నేమ్, నెక్స్ట్ గెస్ట్ అట్రిబ్యూట్, సెట్ అట్రిబ్యూట్. ఈరోజు టాపిక్స్ మాకు అయిపోతాయి. ఇవి కూడా ఈరోజు ఫినిష్ చేస్తాను. ఓకేనా? చూద్దాం ఇప్పుడు ఒకసారి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇవన్నీ తీయేస్తున్నాను, ఇవన్నీ వేరే దాంట్లో చూద్దాం. మనకి క్లాస్ 1, క్లాస్ 2 లైక్ మనకి వెళ్ళదు కదా. జీరో టు క్లాస్ ట్యాగ్ నేమ్ డాట్ HTML. దీన్ని తీయేస్తున్నాను నేను. కొంచెం బీగా తీయేస్తున్నాను. బటన్ ఎందుకులే మనకి, తీయేస్తున్నాను. పారాగ్రాఫ్ తీసుకున్నా. H1 క్లాస్ ఈక్వల్ టు
Thailand class equal to Thailand h2 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 h1 id equal to msg. నెక్స్ట్ నేమ్ సెలెక్టర్ కదా మనకి. నేమ్ సెలెక్టర్ కోసం నేను ఏం చేస్తున్నా అంటే ఒక ఫామ్ ట్యాగ్ తీసుకుంటాను. ఒక ఫామ్ ట్యాగ్ లో మనకి ఏం చేస్తున్నా ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు రేడియో అండ్ నేమ్ ఈక్వల్ టు జెండర్ సంబంధించి మన రాస్తాం మేల్ రేడియో జెండర్, ఫిమేల్ రేడియో జెండర్, అదర్స్. ఇక్కడ నేను క్లాస్ నేమ్ రాస్తాను. క్లాస్ ఈక్వల్ టు ఫామ్ కంట్రోల్ ఒకసారి అవుట్పుట్ చూద్దాం మనం. ఓకే, లేబుల్ అవన్నీ వాటిలో రాసుకుంటే ఇదంతా మనకి నీట్ గా వస్తుందిలేండి. సో ఇప్పుడు మనకి ఇలా ఉన్నాయి మేల్, ఫిమేల్, అదర్స్ ఇలా ఉన్నాయి మనకి. లేకపోతే దీన్ని నీట్ గానే మనం ప్రింట్ చేద్దాం. ఓకే, బూస్టాప్లోకి వెళ్ళేసి బూస్టాప్ 4లోకి వెళ్ళేసి ఫార్మ్స్ లోకి వెళ్ళేసి ఇన్పుట్ గ్రూప్స్, ఇన్పుట్స్ టెక్స్ట్ ఏరియా రేడియో బటన్ ఆప్షన్స్ అండ్ చెక్ బాక్సెస్ అండ్ రేడియో బటన్. లేబుల్ ఆప్షన్ 1 అనే బదులు నేను ఏం చేస్తున్నా అంటే మేల్, ఫీమేల్, అదర్స్ డిజేబుల్ చేస్తున్నాను. అండ్ నేమ్ వచ్చేసి జెండర్, ఇక్కడ నేమ్ వచ్చేసి జెండర్, ఇక్కడ నేమ్ వచ్చేసి జెండర్, లేబుల్ అని లేబుల్. ఓకే, అవుట్పుట్ చూద్దాం మనకి పర్ఫెక్ట్ వచ్చిందో లేదు. ఓకే, మేల్, ఫిమేల్, అదర్స్ ఏదైనా సరే మనకి ఏది సెలెక్ట్ చేస్తుంది అది. ఇప్పుడు వీటిల్లో ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్ గురించి చూద్దాం. ఈ 3 టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్ మనకు వస్తాయి. ఈ 4 టైప్స్ ఆఫ్ మనకి ఒకటి ఆల్రెడీ మనం చూసాం ఐడి. ఇక్కడ నేను ఇంకో డిఫరెంట్ గా నేను చెప్పబోతున్నాను. ఇప్పుడు ఏదైనా సరే ఒక వేరియబుల్ తీసుకుంటున్నా, వేర్ ఏ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఇక్కడ వచ్చేసి ఐడి వచ్చేసి మనం ఏం రాసాం, ఐడి మెసేజ్ అని రాస్తున్నాం. ఐడి మెసేజ్. ఒకసారి సెమికోలన్ పెడుతున్నా. ఇక్కడ కన్సోల్ లో చూద్దాం. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ. ఈ ఏరియాకి ఏమొచ్చింది చూద్దాం ఒకసారి. రిఫ్రెష్. h1 ఐడి ఈక్వల్ టు మెసేజ్ 1-on-1 ట్రైనింగ్ అంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి మెసేజ్ అంటే మనకి ఈ ఎలిమెంట్ సెలెక్ట్ అయింది. ఇప్పుడు నేను ఈ ఎలిమెంట్ కి ఏదైనా సరే 1-on-1 ట్రైనింగ్ బదులు ఐలాండ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రింట్ చేయాలనుకుంటున్నా. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ డాట్ ఇన్నర్ HTML అని రాయకుండా డైరెక్ట్ గా ఏని యూజ్ చేసుకోవచ్చు. ఏ డాట్ ఇన్నర్ HTML ఈక్వల్ టు, ఇప్పుడు ఇక్కడ ఏ అనేది ఏంది, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి మెసేజ్ అనేది ఇది మొత్తం ఏ. అప్పుడు ఇది డాట్ ఇది అవుతుంది మనకి. అప్పుడు ఇన్నర్ HTML మనం ఏం చేస్తున్నాం, షార్ట్ కట్ ఫామ్ లో మనం చేయాలంటే ఇదే అన్నమాట మనకి చేయాల్సింది.
టెక్నాలజీస్ పివిటి ఎల్టీడీ. ఓకేనా, ఒకసారి అవుట్పుట్ చూద్దాం మనం. రిఫ్రెష్ అయిపోయి. ఓకే, క్లియర్. నెక్స్ట్ ఏ డాట్, దానికి స్టైల్ ఏమైనా అప్లై చేయాలంటే స్టైల్ డాట్ కలర్ ఈక్వల్ టు రెడ్. ఏ యూజ్ చేసుకోవచ్చు, మనకి ఇంత రాసే బదులు మనకి ఏ యూజ్ చేసుకొని మనం రాయొచ్చు. అవుట్పుట్ చూస్తే రెడ్ కలర్. క్లియరా? నెక్స్ట్ ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే బి తీసుకుంటున్నా. ఇక్కడ ఎప్పుడైనా సరే క్లాస్ కానీ ఇక్కడ ఐడి అయితే ఐడి తీసుకున్నా. ఇప్పుడు మన క్లాస్ ఏముంది, ఇక్కడ ఐలాండర్ అనేసి క్లాస్ ఉంది. ఐలాండర్ ఇక్కడ మనకి ఎలిమెంట్స్ అని రాయాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, గెట్స్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్. క్లాస్ నేమ్ ఇక్కడ కూడా సరే, క్లాస్ లో ఈ సి క్యాప్స్, నేమ్ లో ఎన్ క్యాప్స్. క్లాస్ నేమ్ ఇదనమాట. ఇది చూస్తే మనకి ఏ ఫార్మాట్ లో వచ్చింటుందో ఒకసారి చూద్దాం మనం. కన్సోల్ లో ఏ చూద్దాం, మనకి కన్సోల్ లో బి చూద్దాం. కన్సోల్ బి చూస్తున్నా. ఈ బిలోకి ఏ వాల్యూ వచ్చిందో ఒకసారి చూద్దాం. రిఫ్రెష్. చూడండి, బిలో మనకి ఏమొచ్చిందంటే ఒక అరే వచ్చింది. మనకి బిలో అరే వచ్చింది మనకి 0 1 2 0 1 2 అంటే లెంత్ 3 అనమాట. లెంత్ 3 అంటే మనకి దాని మీనింగ్ ఏంటి, ఈ క్లాస్ తో ఉండేటి మనకి 3 వేరియబుల్స్ ఉన్నాయి. మనకి 3 ఉన్నాయి మనకి, అంటే 3 ఉన్నాయి మనకి. అందుకోసం మనకి ఇక్కడ ఏం రాయాలంటే ఒక్కొక్క దానికి మీరు ఏదైనా సరే మీరు అప్లై చేయాలనుకుంటే బి స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 0 డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఈక్వల్ టు ఐలాండర్. దీనికి ఐలాండర్ అనేసి చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. నెక్స్ట్ సెకండ్ దానికి టెక్నాలజీస్. నెక్స్ట్ థర్డ్ దానికి 1 2. థర్డ్ దానికి పివిటి ఎల్టీడీ. ఇలా ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ లెక్క. అంటే మనకి ఫస్ట్ ఉండే క్లాస్ లెక్క మనం ఏం చేస్తామంటే ఐలాండర్ పంపిస్తున్నాను. సెకండ్ క్లాస్ లెక్క నేను ఏం పంపిస్తున్నాను, టెక్నాలజీస్ పంపిస్తున్నాను. థర్డ్ క్లాస్ లెక్క ఇలా డిఫరెంట్ మనకి వేరియబుల్స్ లెక్క. చూడండి, మనకి ఐలాండర్ టెక్నాలజీ పెడుతుంటాడు. ఇప్పుడు టెక్నాలజీస్ కి నేను ఏదైనా సరే స్టైల్ అప్లై చేయాలనుకుంటున్నాను. టెక్నాలజీకి స్టైల్ అప్లై చేయాలనుకుంటే అది ఎన్నో వాల్యూ మనకి ఇది. అప్పుడు మనం ఏం చేయాలి, టెక్నాలజీకి స్టైల్ అప్లై చేయాలంటే బి ఆఫ్ 1 డాట్ స్టైల్ డాట్ కలర్ ఈక్వల్ టు గ్రీన్. కొద్ది కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఏంటంటే మనకి క్లాసెస్ అనేది ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్స్. క్లాస్ నేమ్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్. ఇక్కడ క్లాస్ నేమ్స్ అనేది మనకు 3 ఉన్నాయి. వీటిని మనము గెట్ చేసుకున్నప్పుడు మనకి ఇది అరే ఫార్మేట్ లో ఉంటది. అరే ఫార్మేట్ లో ఉన్నప్పుడు ఏ వాల్యూకి అయితే మీరు ఇవ్వాలనుకుంటే ఆ వాల్యూకి వచ్చేసి మీరు అరే ఫార్మేట్. ఇక్కడ చూడండి, మనకి హెచ్టిఎంఎల్ కలెక్షన్ వచ్చేసి ఒక అరే వచ్చింది. అరేలో h2 డాట్ ఐలాండర్, h2 డాట్ ఐలాండర్, h2 డాట్ ఐలాండర్. ఈ క్లాస్ తో ఉండే నేమ్స్ వచ్చేసి మనకి 3 వచ్చాయి. అందుకోసం మనం ఇలా అప్లై చేస్తున్నాం. ఓకేనా, క్లియరా, అర్థమైందా? అదే గనక ఏ దానికి కావాలంటే ఆ దానికి రాసుకోవచ్చు. లేదు ఇలాగే 1 by 1 మీరు రాసుకోవాలి అనేసి అనుకుంటే, ఇలాగే స్ట్రైట్ గా మనం రాసుకోవాలనుకుంటే ఇదే స్ట్రైట్ గా మనం రాసుకోవాలనుకుంటే స్క్వేర్ బ్రాకెట్ రాస్తాం. స్క్వేర్ బ్రాకెట్ రాసుకొని ఇక్కడ రాసుకోవచ్చు మనం. 0 అయితే 0, 1 అయితే 1, 2 అయితే 2. నేను సెకండ్ దాన్ని ఇద్దాం అనుకుంటున్నాను. 2 డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఈక్వల్ టు ఐలాండర్ ట్రైనింగ్ ఇవ్వచ్చు. ఐలాండర్ ట్రైనింగ్ అనేసి ఇవ్వచ్చు. ఒకసారి చూద్దాం. ఒకసారి ఐలాండర్ ట్రైనింగ్. ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం ఏమనుకుంటున్నాం అంటే ఈ మొత్తాన్ని మనం బి అనుకున్నాం కాబట్టి స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ పెట్టుకోవచ్చు. లేదు ఇలా అయినా సరే డైరెక్ట్ గా మీరు రాసుకోవచ్చు. ఇది రాసుకున్న తర్వాత ఏ అరేకి ఎన్నో నెంబర్ కి మీరు ఏదైనా సరే చేంజ్ చేయాలనుకుంటే ఇలా చేంజ్ చేయొచ్చు.
సేమ్ లైక్ ఇప్పుడు ఎలాగైతే ఇక్కడ చేస్తున్నారో సేమ్ ట్యాగ్ నేమ్ వస్తుంది. అంటే ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్ వస్తుంది అంతే. మరి రిమైనింగ్ అన్ని కాన్సెప్ట్స్ అన్ని సేమే. ఇది కూడా ఒక అరే లాగా వస్తుంది. చూద్దాం ఒకసారి కావాలంటే. అర్థమైంది అనుకుంటా. అర్థం కాలేదా? అర్థం కాని వాళ్ళు చెప్పండి. అర్థమైన వాళ్ళు సైలెంట్ గానే ఉండండి. చూడండి ఒక అరేలో వస్తుంది మనకి. కానీ ఇక్కడ మనం ట్యాగ్ నేమ్ కదా, మనకి ట్యాగ్ నేమ్ పి ఇస్తున్నాం. ఇప్పుడు ట్యాగ్ నేమ్స్ అన్ని పి అనమాట. పి ఎన్ని అయితే ఉంటాయో మనకి అన్ని వస్తాయి మనకి. చూస్తే కలెక్షన్ చూడండి పి 3 పీస్ వచ్చాయి. అంటే ఒక అరే ఫార్మాట్ లో వచ్చాయి మనకి. ఒక అరే ఫార్మాట్ లో వచ్చాయి కాబట్టి మనకి ఇలా. క్లియరా? ఓకేనా? నెక్స్ట్ ఇంకో డిఫరెంట్ కాన్సెప్ట్ నేమ్స్ అన్నమాట. ఎలిమెంట్స్ బై నేమ్. నేమ్ ఏంటి? జెండర్. నేమ్ అనేది అట్రిబ్యూట్ అనమాట. ఎలిమెంట్స్ బై నేమ్ అనమాట. మనకి డీలెక్ చూద్దాం ఒకసారి. ఆ నేమ్ తో వచ్చిండేటి మనకి ఏమేమి ఉన్నాయని. చూడండి ఇన్పుట్ 3 ఇన్పుట్స్ ఉన్నాయి మనకి. ఆ నోడ్ లిస్ట్ వచ్చేసి మనకి 3 వచ్చాయి మనకి. ఫస్ట్ ఇన్పుట్ గురించి కావాలంటే 0, సెకండ్ ఇన్పుట్ గురించి కావాలంటే 1, థర్డ్ ఇన్పుట్ గురించి కావాలంటే 2. క్లియరా? ఇవి సెలెక్టర్స్ గురించి. ఇవి ఈ జావా స్క్రిప్ట్ లో యూజ్ చేసే సెలెక్టర్స్ ఇవన్నీ అనమాట మనకి. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సెట్ అట్రిబ్యూట్, గెట్ అట్రిబ్యూట్. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. వేరియబుల్స్ మనకి ఇమేజ్ ఉంది. ఇక్కడ ఇమేజ్ ని తీసుకుందాం మనం. బటన్స్ కావాలి మనకి, చాలా ఇంపార్టెంట్ బటన్స్. ఇక్కడ ఫంక్షన్స్ గురించి ఎక్కువ యూజ్ చేస్తాం మనం. నాకు ఇమేజ్ కావాలనుకుంటా, మన మిగతా వద్దులండి మనకి. ఇక్కడ డిజైన్ ఉంది. ఆ డిజైన్ ఒకసారి చూద్దాం మనం. ఈ డిజైన్ విడ్త్ వచ్చేసి నేను ఏం చేస్తానంటే ఒక 500 పిక్సెల్ ఇస్తున్నా. 200 బదులు ఒక 400, 300. ఒకసారి ఇమేజ్ చూద్దాం మనం. వచ్చిన టాస్క్ కూడా ఇస్తాను. టాస్క్ కూడా రేపు ఫినిష్ చేయాలి మీరు. ఇప్పుడు నేను ఈ బటన్ ఎప్పుడైతే క్లిక్ చేస్తానో ఈ బటన్ సైజెస్ దీనికి ఇవ్వాలన్నమాట. అది నార్మల్ చూద్దాం. ఆ సైజెస్ నేను ఇచ్చుకుంటాను ఒకసారి. క్లిక్ బదులు నేను ఏం చేస్తానంటే 200 by 200, 400 by 400, 600 by 600. నెక్స్ట్ 100% అండ్ ఇమేజ్ వచ్చేసి ఒక 300 ఇమేజ్. 100% విడ్త్ అండ్ 300 హైట్ అనేసి దాని మీనింగ్ అనమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ ఇమేజ్ కి ఇక్కడ విడ్త్ హైట్ మనకు చేంజ్ అవ్వాలి. ఇది క్లిక్ చేసినప్పుడు ఈ 400 ఎప్పుడైతే ఇస్తామో ఇక్కడ హైట్ విడ్త్ 400 వెళ్ళాలి. 600 ఉంది. ఈ హైట్ విడ్త్ 600 చేంజ్ అవ్వాలి. 100% 300 ఇచ్చాం కాబట్టి స్క్రీన్ విడ్త్ 100% అవ్వాలి, హైట్ 300 అవ్వాలి. ఓకేనా? దాని బదులు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఫంక్షన్ రాస్తున్నాను. ఫంక్షన్ 1 రాస్తున్నాను. ఇది ఎందుకోసం అంటే మనకు స్క్రీన్ తో పాటు లోడ్ అవ్వకూడదు. బటన్ ని క్లిక్ అయినప్పుడు చేయాలి అంటే దానికంటే ఒక ఫంక్షన్ చేయాలి డెఫినెట్ గా. ఇప్పుడు మనం దేనికైతే చేంజ్ చేయాలనో దానికంటూ ఒక ఐడి పెట్టుకోవాలి. మీరు గుర్తుపెట్టుకోండి, దేనికైతే చేంజ్ చేయాలో దానికంటూ ఒక ఐడి. నేను IMG అనేసి ఐడి తీసుకున్నాను. IMG ఐడి. ఇప్పుడు నేను డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి IMG డాట్ ఇక్కడ సెట్ అట్రిబ్యూట్స్ క్యాప్స్ ఉన్నాయి.
అట్రిబ్యూట్ బ్రాకెట్స్ లో సెట్ అట్రిబ్యూట్ బ్రాకెట్ లో మనకి విడ్త్ కోలన్ ఏమిటండి విడ్త్ కామ ఇక్కడ వాల్యూ అన్నమాట విడ్త్ కామ మనకి ఇక్కడ ఏముంది స్టార్టింగ్ ది 200 ఉంది 200 ఇస్తున్నాం సేమ్ లైక్ లేకపోతే డబుల్ కోట్స్ ఇచ్చేద్దాం 200 పిక్సెల్ ఇక్కడ 200 పిక్సెల్ ఇక్కడ విడ్త్ బదులు హైట్ సెట్ అట్రిబ్యూట్ హైట్ సెట్ అట్రిబ్యూట్ విడ్త్ అన్నమాట ఫంక్షన్ 1 ని కాల్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ 1 ఎప్పుడు కాల్ చేయాలి ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఆన్ క్లిక్ ఈక్వల్ టు ఫంక్షన్ 1 చూద్దాం ఒకసారి అవుట్పుట్ చూడండి రిఫ్రెష్ 200/200 చేసినప్పుడు దీని హైట్ విడ్త్ చూద్దాం ఒకసారి ఇన్స్పెక్ట్ చేస్తే విడ్త్ 200 హైట్ 200 విడ్త్ 200 వచ్చింది హైట్ 200 వచ్చింది మనకి సేమ్ లైక్ నెక్స్ట్ ఇంకొక దానికి ఫంక్షన్ 2 అని పెడుతున్నాను ఫంక్షన్ 3 అని పెడతాను రెండింటికి మూడింటికి నేను చేస్తాను మిగతాకి మీరు చేయండి 2 and 3 ఇక్కడ సెట్ అట్రిబ్యూట్ విడ్త్ వచ్చేసి నేను ఏం చేస్తున్నాను అంటే 400 చేస్తున్నా ఇక్కడ 600 చేస్తున్నా ఫంక్షన్ 1 ఫంక్షన్ 2 ఫంక్షన్ 3 సేమ్ కాపీ చేస్తున్నాను అర్థమైందా ఇది అర్థం కాని వాళ్ళు ఎవరో చెప్పండి ఫంక్షన్ 3 డైరెక్ట్గా ఇది ఫంక్షన్ 4 గా రాయిద్దాం మనకు ఒకటేసారి ఎందుకు పెండింగ్ ఎందుకు ఫంక్షన్ 4 కి ఏం అర్థం కాలేదమ్మా అర్థం కాని ఎందుకు చెప్తారా సెట్ అట్రిబ్యూట్ ఏముంది అట్రిబ్యూట్ ని సెట్ చేస్తున్నాం అట్రిబ్యూట్ ని ఏం సెట్ చేస్తున్నాము విడ్త్ ని 200 కి సెట్ చేస్తున్నాము హైట్ ని 200 సెట్ చేస్తున్నాము ఎప్పుడు ఫంక్షన్ 1 కాల్ అయినప్పుడు ఈ ఫంక్షన్ 1 ఎప్పుడు కాల్ అవుతుంది ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఫంక్షన్ 1 కి కాల్ చేస్తున్నాను ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఫంక్షన్ 2 కి కాల్ చేస్తున్నాను ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఫంక్షన్ 3 కాల్ చేస్తున్నా ఈ ఫంక్షన్ క్లిక్ చేసినప్పుడు ఫంక్షన్ 4 క్లిక్ చేస్తున్నాను ఈ ఫంక్షన్ లో ఏం రాశాను ఫంక్షన్ 4 లోకి వెళ్తే మనకి ఏంటంటే విడ్త్ మనం 100% రావాలి హైట్ 300 పిక్సెల్ రావాలి అంటున్నా అదే కనుక మనకి ఇక్కడ ఫంక్షన్ 3 క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఏ వాల్యూస్ అయితే నేను డిస్ప్లే చేస్తున్నానో ఆ వాల్యూస్ నేను ఇచ్చాను ఇక్కడ క్లియర్ కాలేదా రాయొచ్చు అది లాస్ట్ లో చెప్తాను నేను అది ఎలా రాస్తారు మీరు మీకు ఏమైనా ఐడియా ఉందా చెప్తాను నేను అట్లా అని రాయొచ్చు అది నేను తర్వాత చెప్తాను ఎందుకంటే ఒక్కొక్కటి మనం నేర్చుకుంటూ ఉంటేనే బాగుంటది అన్ని ఒకటిసారి నేర్చుకుంటే బాగుండదు సరే ఇప్పుడు చూడండి 200 ఇస్తే 200 వస్తుంది 400 ఇస్తే 400 వస్తుంది 600 ఇస్తే 600 వస్తుంది అదే 100% ఇస్తే 100% విడ్త్ 100% హైట్ ఓకేనా ఇప్పుడు ఏదైనా సరే గెట్ అట్రిబ్యూట్ సపోజ్ మనకు దానికి అట్రిబ్యూట్ హైట్ విడ్త్ ఎంత ఉంది అనేసి ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఒక ఫంక్షన్ కాల్ చేస్తున్నాను ఇక్కడ ఏంటంటే ఫన్ అనే ఫంక్షన్ నేను కాల్ చేస్తున్నాను అప్పుడు మనకి ఏం చేస్తున్నా అంటే ఇక్కడ మనకి ఇవన్నీ ఉండవు మనకి గెట్ అట్రిబ్యూట్ విడ్త్ కానీ హైట్ కానీ మనకు ఉంటుంది ఇప్పుడు విడ్త్ అట్రిబ్యూట్ కావాలనుకుంటే ఇక్కడ వాల్యూ మనకు ఉండకూడదు విడ్త్ ఎంత ఉంది అని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది నెక్స్ట్ హైట్ అనేసి ఫైండ్ అవుట్ చేయాలంటే హైట్ విడ్త్ ఫైండ్ అవుట్ చేయాలంటే హైట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే వేర్ ఏ ఈక్వల్ టు ఏ లెక్క నేను స్టోర్ చేస్తున్నాను వేర్ బి ఈక్వల్ టు ఇప్పుడు ఏ వాల్యూస్ ని బి వాల్యూస్ ని నేను ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా ఎక్కడ ప్రింట్ చేద్దాం ఇక్కడ ప్రింట్ చేద్దాం మనం ఇమేజ్ కింద h1 h3 లో ఏం చేస్తున్నా అంటే ఐడి ఈక్వల్ టు విడ్త్ హైట్ విడ్త్ అనేసి నేను ఒక 2 అట్రిబ్యూట్స్ తీసుకున్నా ఇక్కడ నేను ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా నేను గెట్ చేసినప్పుడల్లా నాకు కావాలనేసి ఇప్పుడు దీంట్లో ఏం చేస్తున్నాను డాక్యుమెంట్ డాట్
ఉండండి, రాయడం కష్టం కాబట్టి డైరెక్ట్ గా మనకి కాపీ పేస్ట్ చేద్దాం. మనం డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి విడ్త్ డాట్ ఇన్నర్ HTML ఈక్వల్ టు, ఇక్కడ వచ్చేసి మనకి ఏని ప్రింట్ చేస్తున్నాం. సేమ్ హైట్ అనే దాంట్లో బిని ప్రింట్ చేస్తున్నాం. ఎప్పుడు ఈ ఫంక్షన్ కాల్ అయినప్పుడు, ఫన్ ఎప్పుడు మనకి కాల్ అవ్వాలి, ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో అప్పుడు రాస్తాం. ఇక్కడ గెట్ విడ్త్ అండ్ హైట్, ఇక్కడ ఫంక్షన్ నిలబెట్టు. ఇప్పుడు చూద్దాం 1 by 1. రిఫ్రెష్ 200 300. ఇప్పుడు దీనికి హైట్ విడ్త్ కావాలంటే చూడండి 200 పిక్సెల్ 200 పిక్సెల్ ఉంది 400 కి. ఇప్పుడు గెట్ అట్రిబ్యూట్ చూస్తే మనకు 400 400 వస్తుంది. అంటే మనకి చెక్ చేసుకోవడానికి అంతే. 600 600 చేస్తే గెట్ చేస్తే మనకి 600 600 ఉంది అనేసి మనకు తెలుస్తుంది. 100% 300 అంటే ఇప్పుడు మనకి గెట్ విడ్త్ అని చేస్తే 100% 300 ఉంది అనేసి మనకు ఫైండ్ అవుట్ అవుతుంది అనమాట ఇక్కడ. ఓకేనా, క్లియరా ఇక్కడ నేను మీకు ఇస్తున్న టాస్క్ ఏంటంటే, ఇప్పుడు నేను విడ్త్ ని హైట్ ని చేంజ్ చేయడం చూశాను. మీకు ఇస్తున్న టాస్క్ ఏంటంటే, ఏదైనా సరే ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ వెళ్ళండి. టాస్క్ రేపటి వరకు ఫినిష్ చేసుకొని రావాలి. ఏదైనా సరే ఒక ప్రోడక్ట్ మీద ఓపెన్ చేయండి. ప్రోడక్ట్ ఓపెన్ చేయండి. ఈ ప్రోడక్ట్ లో ఇక్కడ చూడండి, ఇమేజెస్ క్లిక్ చేస్తే ఇక్కడ ఉండే ఇమేజెస్ ఇక్కడ వస్తుంది. హోవర్ చేసినప్పుడు ఇలా వస్తుంది. మీకు హోవర్ చెప్పలేదు కానీ క్లిక్ చెప్పాను. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ ఉన్న డిజైనింగ్ ఒక మెయిన్ పిక్చర్, బిగ్ పిక్చర్ ఒకటి ప్రింట్ చేయండి. ఇక్కడ ఏదైనా సరే ఇమేజెస్ ని ప్రింట్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఉండే ఇమేజ్ ఇక్కడ రావాలి. దీన్ని క్లిక్ చేసి ఇక్కడ ఉండే ఇమేజ్ ఇక్కడ రావాలి. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఉండే ఇమేజ్ ఇక్కడ రావాలి. ఇక్కడ ఉండేది ఇక్కడ చేయాలన్నమాట. ఇక్కడ మనం డైనమిక్ గా రావాల్సింది ఏంటంటే, సెట్ అట్రిబ్యూట్ లో SRC వాల్యూ అనేది మనకి డైనమిక్ గా రావాలి. ఇక్కడ బటన్స్ అనే పేజ్ లో మనకి ఇమేజెస్ ఉంటాయి. ఇమేజ్ ని క్లిక్ చేస్తే ఇక్కడ పేస్ట్ అవ్వాలి. అంటే ఈ SRC వాల్యూ మనకి చేంజ్ అవ్వాలి. దీన్ని క్లిక్ చేస్తే దీంట్లో SRC వాల్యూ ఏదైతే ఉందో అది ఎక్కడికి వెళ్ళాలి. దీన్ని క్లిక్ చేసినప్పుడు ఆ SRC వాల్యూ అక్కడికి వెళ్ళాలి. దీన్ని క్లిక్ చేసినప్పుడు ఆ SRC వాల్యూ అక్కడికి వెళ్ళాలి. అర్థమైందా? ఏం చేయాలి, ఇక్కడ ఉండే ఈ స్ట్రక్చర్ ఇలా డిజైన్ చేయాలి. ఈ ఇమేజ్ క్లిక్ చేస్తే ఇక్కడ రావాలి, ఇమేజ్ క్లిక్ చేస్తే ఇక్కడ రావాలి. ఇలా ఇక్కడ ఉండే యాజ్ ఇట్ ఈజ్ ఇమేజ్ ఇక్కడ ప్రింట్ అవ్వాలి. అంతే. ఫస్ట్ దీన్ని డిజైన్ చేసుకోవాలంటే బూట్‌స్ట్రాప్ లో డిజైన్ చేసుకోండి. డిజైన్ చేసుకున్న తర్వాత దీని మీద జావా స్క్రిప్ట్ అనేది అప్లై చేయాలి. డిజైనింగ్ అనేది మనకి డెఫినెట్ గా మనం బూట్‌స్ట్రాప్ యూజ్ చేయాలి. ఇక్కడ యాక్టివిటీస్ దీన్ని క్లిక్ చేసి ఇక్కడ ఇమేజ్ చేంజ్ అవ్వడం, ఇక్కడ క్లిక్ చేసి ఇమేజ్ చేంజ్ అవ్వడం, ఇక్కడ క్లిక్ చేసి ఇమేజ్ చేంజ్ అవ్వడం మనకి మొత్తం జావా స్క్రిప్ట్ నుంచే జరగాలన్నమాట. ఓకేనా? క్లియరా? నెక్స్ట్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్, అర్థమెటిక్ ఆపరేటర్, జావా స్క్రిప్ట్ స్ట్రింగ్ ఆపరేటర్ ప్లస్ గురించి చెప్పాను. ఇప్పుడు ప్లస్ అనే ఆపరేటర్, కంపారిజన్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్స్, టైప్ ఆఫ్ ఆపరేటర్. టైప్ ఆఫ్ అనే ఆపరేటర్ ఒక్కసారి మీరు చూడండి, మీకు అర్థం కాకపోతే నేను చెప్తాను. ఇవన్నీ ఆపరేటర్స్ గురించి ఆల్రెడీ మీకు తెలుసు, సి లాంగ్వేజ్ లో మీరు నేర్చుకుంటారు. కానీ ఒకసారి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. W3 స్కూల్స్ కి వెళ్ళండి. మీరు W3 స్కూల్స్ కి వెళ్తే ఈ ఆపరేటర్స్ అన్ని మీకు ఏదైనా వెబ్ అప్లికేషన్ చేయడానికి యూజ్ అవుతాయి అంతే. జావా స్క్రిప్ట్ లోకి వెళ్ళండి, ఇక్కడ వెళ్తే ఆపరేటర్స్ అనేసి ఉంది. ఆపరేటర్స్ కి వెళ్తే మనకి ఇక్కడ ఉంటాయి. అసైన్మెంట్ ఆపరేటర్ ఏమి యూజ్ చేస్తుంది? ఈక్వల్ టు అనమాట. ఈక్వల్ టు అనేది ఈ ఎక్స్ లోకి 10 యాడ్ చేస్తుంది. మల్టిప్లికేషన్ ఇంటూ అంటే అర్థమెటిక్ ఆపరేటర్. నెక్స్ట్ అర్థమెటిక్ ఆపరేటర్స్ ఏమేమి ఉంటాయి చూడండి. ప్లస్, మైనస్, ఇంటూ, ఎక్స్పోనెన్షియల్, డివైడెడ్ బై, పర్సంటేజ్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఇవన్నీ అర్థమెటిక్ ఆపరేటర్స్.
ఇవన్నీ ఎలా యూజ్ చేస్తాం అంటే 1 బై 1 ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్ ఈక్వల్ టు 1 మీటర్. సో ఈక్వల్ ఆపరేటర్ ప్లస్ ఈక్వల్ టు మైనస్ ఈక్వల్ టు ఇంటూ ఈక్వల్ టు డివైడ్ బై ఈక్వల్ టు పర్సెంటేజ్ ఈక్వల్ టు ఎక్స్పోనెన్షియల్. ఇవన్నీ మనకు ఉంటాయి. వీటన్నిటిలో వచ్చేసి మనకి ఈక్వల్ టు అంటే ఎక్స్ ఈక్వల్ టు వై అనేసి, అంటే నార్మల్ గా ఎక్స్ ఈక్వల్ టు వై అంటే ఎక్స్ ఈక్వల్ టు వై సేమ్ యాజ్ ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు వై అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అనేసి మీనింగ్ అనమాట. ఇవన్నీ చూడండి మీరు, ఇవన్నీ అర్థం కాకపోతే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఆపరేటర్స్, అర్థమెటిక్ ఆపరేటర్, అసైన్మెంట్ ఆపరేటర్, ఇది చూడండి. రేపు మళ్ళీ నేను ఒకసారి రివిజన్ చేస్తాను ఇవన్నీ. ఓకేనా? ఇక్కడ వరకు అయితే నాకు టాస్క్ ఫినిష్ అయిపోవాలి. టుమారో వరకు టాస్క్ ఫినిష్ అయిన తర్వాత వీటన్నిటి గురించి మనం రేపు డిస్కస్ చేస్తున్నాం. రేపటితో మనకి ఆపరేటర్స్ అండ్ ఫంక్షన్స్, ఈవెంట్స్ వీటన్ని మనకి ఫినిష్ అయిపోతాయి. ఓకేనా? దిస్ ఇస్ టుడే క్లాస్. ఏమైనా డౌట్ ఉంటే అడగండి, డౌట్ లేకపోతే లీవ్ అవ్వచ్చు.